బి. నమస్తే ఫ్రెండ్స్, విఆర్కే టెక్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఇండస్ట్రియల్ ప్యానెల్ లో వాడే 3-phase కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ లో తెలుసుకుందాం. ఈ నేమ్ ప్లేట్ లో ఏముందో చూద్దాం. ప్రైమరీ 3-phase 415 వోల్ట్ స్టార్, రేటింగ్ వచ్చేసి 1.5 kVA. ఇది సెకండరీ 3-phase 220 వోల్ట్స్, 3-phase 230 వోల్ట్స్. అంటే ఇన్పుట్ సైడ్ 415 వోల్ట్ 3-phase ఇస్తే అవుట్పుట్ సైడ్ 220 వోల్ట్ 3-phase 230 వోల్ట్స్ 3-phase వస్తుంది. ఇందులో RYB టెర్మినల్స్ ఉంటాయి. R అంటే రెడ్, Y అంటే ఎల్లో, B అంటే బ్లూ. ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఇది బాటమ్ సైడ్ సెకండరీ అవుట్పుట్. ఇది RYB 220 వోల్ట్స్, RYB 230 వోల్ట్స్. ఈ ప్రైమరీ అనేది స్టార్ లో కనెక్ట్ అయి ఉంటుంది. స్టార్ కనెక్షన్ అంటే చూపిస్తాను. ఇక్కడ ఉన్న 3 వైండింగ్ లో ఎండ్ వైర్ అనేది కామన్ గా కనెక్ట్ అయి ఉంటుంది. దీని ఎండ్ కామన్ గా కనెక్ట్ అయి ఉంటుంది. లైన్ వోల్టేజ్ అనేది 415 వోల్ట్స్, ఫేస్ వోల్టేజ్ అనేది 220-230 వోల్ట్స్. అందుకే ఈ 415 ఇన్పుట్ తో 220 వోల్ట్స్ అవుట్పుట్, 230 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది. 3-phase వోల్టేజ్ ఇచ్చి ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. RYB ఇచ్చి చెక్ చేద్దాం. ఇది R, B. ఇప్పుడు ఆన్ చేసి మల్టీమీటర్ తో చెక్ చేద్దాం. ఆన్ చేస్తున్నాను. మల్టీమీటర్ ను AC వోల్టేజ్ లో పెట్టాలి. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చెక్ చేద్దాం. RY ఇది 220 వోల్ట్స్, B 220 వోల్ట్స్, ఇది RYB 220 వోల్ట్స్, ఇక్కడ RY 230 వోల్ట్స్, ఇది 230 వోల్ట్స్. ఇక్కడ 3-phase 230 వోల్ట్స్ వస్తుంది, ఇక్కడ 3-phase 220 వోల్ట్స్ వస్తుంది. ఇలా వస్తుంది. ఈ టైప్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువగా ఉపయోగించే ప్లేస్ కంట్రోల్ ప్యానల్. PLC ప్యానల్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ లో ఇది ఉపయోగిస్తారు. ఇది డైరెక్ట్ గా లోడ్ కోసం కాదు, కంట్రోల్ సప్లై కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఈ ట్రాన్స్ఫార్మర్లు ప్యానల్ కు కనెక్ట్ చేసే ముందు ప్రాపర్ గా ఎర్తింగ్ ఉండాలి, టైట్ టెర్మినల్స్ కనెక్షన్ చేయాలి, లోడ్ రేటింగ్ క్రాస్ చేయకూడదు. దీనికి MCB ఫీజు తప్పనిసరిగా వాడాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం విఆర్కే టెక్ తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి.